హైదరాబాద్ అంటే మహానగరం, కానీ ఇదే మహానగరంలో చూసుకుంటే అయితే ఇంకా పేదరికం అలానే ఉండిపోతుందనే చెప్పాలి. అయితే పేదరికాన్ని చూసుకుంటే అయితే కొన్ని స్లమ్ ఏరియాలలో చూసుకున్నప్పటికీ కూడా మనకు మినీ ముంబై గుర్తుకొస్తుంది. అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ అయితే బీకేగూడలో ఉన్నాను. సుమారుగా చూసుకుంటే ఇక్కడ 200 నుంచి 300 గుడిసెలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే కుటుంబ సభ్యులు ఇక్కడ నివాసిస్తుంటారు. ఇదే గుడిసెలలో నివాసించే వాళ్ళకి మాత్రం ఇటు లోకల్ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే కార్యకర్తలు ఎవరా అని తెలియని స్థితిలో మాత్రం వీళ్ళని బెదిరింపులకి గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మనతోని ఈ స్లమ్ ఏరియాకి సంబంధించిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ రోడ్ పైన అయితే బైఠాయించినారో, అయితే కొంతమందితో అయితే మనం మాట్లాడి అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు వీళ్ళని ఎవరు బెదిరిస్తున్నారు అంటే ఏదైతే వీళ్ళు ఉంటున్న గుడిసెలలో మాత్రం చూసుకున్నప్పటికైతే ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పి అయితే ఇక్కడికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కొంతమందితో అయితే మనం మాట్లాడిద్దాము. అసలు ఏమైందమ్మా, ఎవరు వస్తున్నారు, అసలు ఏం సమస్య, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటామమ్మా. మమ్మల్ని వచ్చి పీకే అంటారు మేడం. మరి ఎట్లా మేము బతకలేము? ఎప్పటి నుంచి మిమ్మల్ని బెదిరిస్తున్నారు, అసలు ఎవరు వస్తున్నారు మీ దగ్గరికి? ఒక 5-6 నెలలు అయింది మేడం. మమ్మల్ని వెళ్ళగొట్టమని పోలీసు వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మాకు, ఆయన వేయించింది అప్పుడు ఫస్ట్ సార్ గుడిసేనులో. ఆయన కానీ దాడి చేస్తున్నాం మమ్మల్ని. మరి మేము ఎట్లా బతకాలా, ఏం కథ మేడం? పిల్ల తల్లి ఇక్కడే చదివించుకుంటున్నాం, చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నారు మా పిల్లలు బతికూడము అంతా. మేము ఏదో కాదలు ఎరుకునే వాళ్ళ మీద కానీ ఇట్లా మాట్లాడుతున్నారు. రాత్రి వస్తున్నారు, ఖాళీ చేయండి అంటారు. మరి వాళ్ళ స్థలం అంట మేడం, అది అట్లా ఆకరించుకునే చూస్తున్నారు వాళ్ళు. మరి మేము ఎట్లా బతకాలి మేడం? మేము పిల్ల తల్లి అంతా పెద్దగా అయిండేది కానీ ఇక్కడే మేము. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎవరో వచ్చి అంటే ఎవరా అని కూడా మీకు కూడా తెలుస్తలేదు కదా, అయితే వాళ్ళు బెదిరిస్తున్నారు కదా, మీరు పోయి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ పెట్టలేదా? కంప్లైంట్ పెట్టినాం, ఇచ్చినాము. వాళ్ళు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. మమ్మల్ని ఎవరు సాయం చేస్తలేరు మాకు. మీకు ఇక్కడ మీరు కరెంటు బిల్ కడతారా? మీకు ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయా? మీకు అన్నీ ఉన్నాయి మేడం. భీమ్ కార్డు ఉంది, ఓటు కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి మేడం ఇక్కడ మాకు. మీరు చెప్పండి. మాకు ఇక్కడ ఆధార్ కార్డులు, భీమ్ కార్డులు అన్ని ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు ఒక 40 ఏళ్ళు అయింది ఇది ఉంది. మాకు నల్ల అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఖాళీ చేయిపోంటారు. పిల్లల చదువులకి అన్నిటికి ఇబ్బంది అయిపోతుంది. మేము ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మేము రోడ్ల మీద పడుతున్నాము. చాలా బాధల్లో ఉన్నారు. గుడిసెలో ఎవరు ఆదుకునేటట్లేదు. సత్తకాదంలో నెల్లు కొట్టాలనే చూస్తున్నారు. అది ఎక్కడ ఊరే తెలియదు మాకు. వాళ్ళు రాత్రిపూట వస్తారు, వెళ్ళంటున్నారు. మాకు అసలు సరిగ్గా తెలుతలేదు ఆడలకి. ఇక్కడే ఉంటారు, ఇక్కడే పలకంపేటలో ఉంటారు. ఆడుంటారు, ఆడ టెంట్ వేసుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఉన్నారు, ఒక 20 మంది 30 మంది ఉంటారు. మా పిల్లలు కానీ పెద్దగా అయింది కానీ ఇక్కడే అయినా వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తారు. టెంట్ వేసుకొని ఉంటారు ఆడ. నమస్తే సార్. మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు సార్. మమ్మల్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది సార్ మేము వచ్చి. మాకు అన్ని గ్రూపులు ఇక్కడే వచ్చినాయి సార్. ఆధార్ కార్డు, భీమ్ కార్డు, రేషన్ కార్డు అన్నీ వచ్చినాయి సార్. మాకు ఓటు కార్డు వచ్చింది సార్. అన్నీ వచ్చినా కూడా మమ్మల్ని రాత్రిపోగులు నిద్ర లేకోకుండా బెదిరిస్తున్నారు. అక్కడే షెడ్ వేసుకున్నారు, రౌడీలుగా పెట్టినారు సార్. తల్లుల పిల్లలు మేము అందరూ భయపడి రాత్రిపూట్ల నిద్ర నీరాకలు లేకుండా ఎప్పుడైతే ఖాళీ చేస్తారో మీరు ఖాళీ చేయాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. దయచేసి మాకు ఎందుకంటే మాకు శ్రీనివాస్ సార్ మాకు ఉన్నాడు కాబట్టి ఆయన ధైర్యం నుండి మేము ధైర్యంగా ఉన్నాం సార్. మేము మీకు అందరు నమస్కారం. మాకు ఎవరు సాయం చేస్తారో మాకు సాయం చేయాల. మీకు తెలిసినంత వరకు అసలు ఎందుకు ఈ జాగాల్లో అంటే మీరు వేసుకున్న రేకులన్నీ మిమ్మల్ని ఎందుకు ఖాళీ చేయాలంటారు? అంటే మీకు ఏమైనా చెప్పారు? అసలు మీరు ఏమనుకుంటున్నారు దీనిపైన? అవును, వాళ్ళు ఎందుకు ఖాళీ చేయమంటారు? మాది ఇది. మీరు ఎక్కడో వెళ్ళిపోండి. మీరు ఎందుకు వచ్చినారు ఇటుకి? మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు ఇంకా అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అంటుంటే మాకు అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి మాది ఇది. మేము ఇక్కడే ఉంటాం. మాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళమంటే కూడా బెదిరిస్తున్నారు మమ్మల్ని. రాత్రిపూట్లు అందరూ రౌడీలు అందరూ ఈడే పెట్టినారు, షెడ్లు వేసుకొని ఇక్కడే ఉన్నారు. మీరు వెళ్ళిపోతారా లేదని బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఒక నెల అవుతుంది. మాకి సీను సార్ వచ్చి మీరైతే భయపడొద్దండి, నేనున్నంచే భయపడ, ఎవరు వచ్చినా ఎదుర్కోండి అని అన్నాడు. మాకు ఆయన నుండే ధైర్యంగా ఉన్నాం. రాత్రి నిద్ర లేకోకుండా కాసుకొని కూర్చున్నాం. మేము వస్తున్నాం, బైకులు వేసుకుంటున్నారు, తిరుగుతూనే ఉన్నారు. మేము అందరూ ఇంతమంది ఈడమంతా మేము కూర్చున్నాం. అయితే రాత్రి సమయంలో మాత్రమే వస్తున్నట్టు కూడా మీరు చెప్తున్నారు కదా, వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమైనా బెదిరించడం కానీ ఏమైనా అంటున్నారు? మమ్మల్ని అయితే పలకరీయకుండా వాళ్ళందుకు వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు లేకుండా వెళ్ళిపోతే మొత్తం చుట్టూ రేఖలు నాటాలని చూస్తున్నారు. మేము కాపాడుకుంటున్నాం.
నాటనీకోకుండా. ఏ పొద్దు అయితే రేకులు నాటినారో మాకి భయం భయం అనిపిస్తుంది. ఆ రేకులు అయితే ఎప్పుడైతే తీసేస్తే అప్పుడు మంచిగా ఉంటాం మేము. ఆ రేకులు నాటినాలంటే మాకు ఇంట్లో మనశ్శాంతి లేదు. ఏం చేస్తారో ఎక్కడ చేస్తారో అనేది మాకి ఉండలేకున్నాం. ఆ రేకులు అయితే ఆ పొద్దు తీసేస్తే ఆ పొద్దు బాగుంటాం. ఆ రేకులు నాటినాలంటే మాకు మనశ్శాంతి లేదు. ఉండలేకున్నాం. ఇంట్లో వచ్చేది బెదిరించేది, మమ్మల్ని లేనప్పుడు వచ్చి చూసుకొని పోయేది అట్లా చేస్తున్నారు. మీరు వెళ్ళిపోతారా ఉంటారా, మీరు పండుకున్నాక పని చేస్తాం అని ఇట్లా చూసుకొని వెళ్ళిపోతున్నారు. అట్లా చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు వెళ్ళిపోరు, ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారు, ఎప్పుడప్పుడు చేస్తారు, మీకు అది ఇది ఇస్తాము, వెళ్ళిపోండి అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు. మేమైతే ఇక్కడే ఉంటాం. మీరు ఏమని చేయగలండి? మేమైతే వెళ్ళేది లేదు. ఏమని చేయగలం సార్? మేమైతే వెళ్ళిపోం, ఇక్కడే ఉంటామా సార్ అని అంటున్నాం మేడం. అంతే మేడం. ఏ జిల్లా నుంచి వచ్చిర్రు? ఎన్ని సంవత్సరాల కింద నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు మీరు? 35 సంవత్సరాలు మేడం. మీరు ఎక్కడ మీది? మాది కర్నూలు మేడం. మా పిల్లలు ఇక్కడే పుట్టినారు, మేమైతే ఇక్కడ వచ్చి బతుకున్నాం మేడం. నానైతే ఇక్కడే పుట్టినాను, ఇక్కడే ఉన్నాను మేడం. నేను చిన్నప్పుడు వచ్చినా, నాకు 35 ఏళ్ళు. అంతే మేడం. వచ్చినప్పుడు మీకు గుడిసెలేనికి ఎవరిని అంటే ఎవరు మేడం ఇదంతా బటా బెల్లుండి మేము చెట్లు మేడం. ఆ చెట్లలో మేము ఏం చేసుకున్నామంటే అంత సాఫ్ చేసుకొని ఎవరు ఎత్తులో వస్తలేదు మేడం. ఇప్పుడు ఈ మధ్య వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇదంతా అడవైతే మేడం మేమే కాపాడుతున్నాం దీన్ని. మమ్మల్ని ఎవరు వచ్చి మమ్మల్ని అడ్డాయతలేదు మేడం. మామే వచ్చి అంతా సాఫ్ చేసుకున్నాము. అప్పటికైతే మమ్మల్ని ఎవరు ఎంట్రీ చేసలేదు. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది ఎంట్రీ అవుతున్నారు దీంట్లోకి. అంతే మేడం, ఏం లేదు మేడం. సో ఇక్కడ చూస్తే అయితే వీళ్ళు గత 30 ఏళ్ళ నుంచి మాత్రం ఇక్కడ ఉంటున్నారు. అయితే ఇక్కడ మొదటిగా వచ్చినప్పుడు కూడా ఎవరి సహాయం లేకుండానే వచ్చి ఇది ఒక అడవి ప్రాంతం లాంటిది ఉన్నదని మాత్రం ఒక స్లమ్ ఏరియాని చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే అయితే ఒక నెల కింద నుంచి మాత్రము ఈ చుట్టుప్రక్కల వాళ్ళ లేదంటే ఇటు మన కార్యకర్తల ఎవరు అసలు బెదిరిస్తున్నారని చెప్పి కూడా వీళ్ళకి ఇంకా కూడా ఇది అంతు చిక్కని ప్రశ్న అని చెప్పాలి. అయితే ఇక్కడ చూసుకున్నప్పటికీ కూడా చాలా వరకు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బతుకు తెరువుల కోసము పలు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ వీళ్ళు బతుకుతున్న సమయంలో మాత్రం ఇప్పుడు రాత్రి వేళ అయిందంటే చాలు ఎంతో భయపడే పరిస్థితి కనిపిస్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు.